What's happening there? Down. Vicky is innocent. వాడు అదృష్టం చూడరా, ఒక్కడి కోసం ఇంతమంది అమ్మాయిలా? వాడు ఎలాగైనా ఎక్స్పెల్ అయిపోవాలరా. Madam, your daughter is protesting against you. I can see that. Let's go. Dean, down. Vicky is innocent. Vicky is innocent. Dean, down. What's going on here? Get lost. పిచ్చి మొహం. ఒసే డీన్, దొంగ మొహమా, విక్కీకి ఏమైనా జరిగితే నీ కార్ బర్న్ చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? విక్కీకి సపోర్ట్ గా, డీన్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నా. Who the hell is Vicky? మై బాయ్ ఫ్రెండ్. He's my boyfriend. మీకు విక్కీ ఒక పేర్లా అనిపించొచ్చు, కానీ ఈ కాలేజ్ గర్ల్స్ కి విక్కీ ఒక ఎమోషన్. హాట్, క్యూట్, ఒక మాటలో చెప్పాలంటే గ్రీకు వీరుడికి పుట్టినట్టుంటాడు. హీఈస్ అ చిక్ మ్యాగ్నెట్. ఐ లవ్ యూ చెప్పడు, అలా అని ఎవరి హార్ట్ బ్రేక్ చేయడు. ఇప్పుడు అతనికి ఏమైంది? డీన్ కూతురు విక్కీ కంబైన్ స్టడీ చేస్తుండగా డీన్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. డీన్ విక్కీని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేసింది. మరి విక్కీ ఏం చేశాడు? కాలేజ్ లో లీగల్ కౌన్సిల్ కి అపీల్ చేశాడు. కౌన్సిలర్ దగ్గర తన ఇన్నసెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి. టుడే ఇస్ డి డే. విక్కీ ఈజ్ మీటింగ్ కౌన్సిలర్ పి ప్రశాంతి రెడ్డి, హెడ్ కౌన్సిలర్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఏజ్ 32. వెరీ స్ట్రిక్ట్. మగాళ్లని పురుగుల్లా చూస్తుంది. తన స్టాఫ్ అందరినీ మగాళ్లనే పెట్టుకుని రోజు ఏదో వంకతో తిడుతూ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ప్లీజ్ ప్రే ఫర్ విక్కీ. క్రేజీ క్యారెక్టర్ కదా? డేంజరస్ క్యారెక్టర్. ఎక్స్క్యూజ్ మీ మిస్. ఏమిటో ఇంగ్లీష్ భాష. దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. వేర్ ఇస్ ద కౌన్సిలర్స్ ఆఫీస్? థ్యాంక్ యూ. హే, తెలుగా? పొగరా. ఏప్రిల్ 6న రాత్రి 11:30 PM డీన్ ఇంట్లో మార్గరెట్ రూమ్లో ఏం చేస్తున్నావు? మార్గరెట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేశాను. స్ట్రెస్సా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎస్ మిస్ రెడ్డి. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీరేం చేసేవారు? చాక్లెట్ తినేదాన్ని. ఆ రోజుల్లో చాక్లెట్లతో పని అయిపోయేది. కానీ టుడే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. చాక్లెట్లతో బిస్కెట్లతో పని జరగట్లేదు. హ్యూమన్ టచ్ కావాలి. వాట్? నేను కూడా ఎగ్జాక్ట్గా ఇలానే రియాక్ట్ అయ్యాను. కానీ ఎగ్జామ్స్ టైం కావడంతో పాప స్ట్రెస్ లెవెల్స్ పీక్ వెళ్ళిపోయాయి. అస్సలు చదవలేకపోతుంది. తెల్లారితే ఎగ్జామ్. పాస్ అవ్వాలంటే చదవాలి. చదవాలంటే స్ట్రెస్ లెవెల్ పోవాలి. స్ట్రెస్ లెవెల్స్ పోవాలంటే నేను హెల్ప్ చేయాలి. ఓ పక్క దేశం నేర్పిన విలువలు, ఇంకో పక్క మార్గరెట్ కెరియర్. విలువల కెరియరా, విలువల కెరియరా, విలువల కెరియరా, విలువల కెరియరా, విలువల కెరియర్. What did you decide? తొక్కలో విలువలు తర్వాత చూసుకుందాం. మార్గరెట్ కెరియర్కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. తన స్ట్రెస్ లెవెల్స్ తగ్గే వరకు తను ఏం అడిగినా చేశాను, ఏం చేసినా చేయనిచ్చాను. షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కానీ అదే టైంలో వాళ్ళ అమ్మ వచ్చింది. షీ డెంట్ ఫీల్ హ్యాపీ. మిస్ రెడ్డి, ఐఎమ్ నాట్ గిల్టీ. ప్లీజ్ హెల్ప్ మీ. మిస్ రెడ్డి, మీ చేతులు వణుకుతున్నాయి. మీ హార్ట్ బీట్ ఇక్కడి వరకు వినిపిస్తుంది. చెమటలు కూడా వస్తున్నాయి. ఐ థింక్ యూర్ స్ట్రెస్డ్. చాక్లెట్ ఏమైనా కావాలా? No. మిస్ రెడ్డి, Call me Prashanti.
అవును బాబాయ్ రావట్లేదు నాన్న సమ్ వీసా ఇష్యూస్ హే సారీ ఐ యాక్చువల్లీ డెంట్ సీ. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. తెలుగా? హే అరే ఎక్స్క్యూజ్ మీ మిస్. ఏమిటో ఇంగ్లీష్ భాష, దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. హాయ్ ఐమ్ వికీ. అయితే ఎవరికి ఎక్కువ? అండ్ ప్లీజ్ డోంట్ ఫాలో మీ. అమ్మాయిలు చెప్పించేయరు, అబ్బాయిలు చెప్తే వినరు. Oh, sure. Ma'am, please take your seat. I want to change my seat, please. Sorry, the flight is full. ఫ్లైట్ ఫుల్ అయిపోయిందా నిఖిత? షార్ట్ గా నిఖి అన్నా క్యూట్ గా ఉంటుంది. నా పేరు నీకెలా తెలుసు? నీ పక్కన సీటే సంపాదించాను, తొక్కలో పేరంతా. లుక్ వికీ, నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడ్ను. బికాస్ నాకు నీ గురించి మొత్తం తెలుసు. ఏం తెలుసు? నీ పేరు విక్రమ్ కృష్ణ. వెలింగ్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ ఇన్ ఫైనాన్స్ చేసావు. 2 years లో చేయాల్సిన కోర్స్ 4 years చేసావు. కోర్స్ లో నువ్వు ఫెయిల్ అవని సబ్జెక్టే లేదు. కాలేజ్ లో నీకు పడని ఫిగర్ రామ అమ్మాయే లేదు. ఓకే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? చూడు, ఇప్పుడు నువ్వు ఇదే విషయం హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత చెప్పుంటే జర్నీ మొత్తం నీ కోసం ట్రై చేస్తూ టైం వేస్ట్ చేసేవాడిని. ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటాను. ఇంకో అమ్మాయి వస్తుందని ఏంటి గ్యారంటీ? Where's 12D? 12D. దే దే Thanks. ఎక్స్క్యూజ్ మీ మిస్. Yes. God, you're so funny. Stop it. కరెక్ట్ బాబు వస్తున్నాడు. వికీ హాయ్ నాన్న, ఎలా ఉన్నారు అంకుల్? నీ అంత కాకపోయినా ఏదో బండి నడిపించేస్తాను. హాయ్ ఐమ్ కిషోర్. సారీ నాన్న, ఇతను కిషోర్, మీ బాబాయ్ కాబోయే అల్లుడు. బావా, నన్ను పికప్ చేసుకోవడానికి మీరు వచ్చారేంటి? నో యాక్చువల్లీ మా చెల్లి కూడా ఇదే ఫ్లైట్లో వస్తుంది. నా ఫ్లైటా? అదిగో వచ్చేసింది. చచ్చాను. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నారా? ఐమ్ గుడ్. ఎలా హాయ్ ఉన్నావు? అంకుల్. Huh? బాగున్నాను అంకుల్. నాన్న మీకు తిను ముందే తెలుసా? ఉమ పెళ్లి చూపులో హడావిడంతా తందేరా. మా అబ్బాయి విక్కీ. హాయ్. హాయ్. నువ్వు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చాడే, చూడలేదా? Thanks a lot, Vicky. It was great. చూసాను. అంటే ఫ్లైట్ లో పెన్ అడిగితే ఇచ్చాను, అందుకే థ్యాంక్స్ చెప్పింది. నిజమేనంటావా? ప్రామిస్ నాన్న, ఇదే జరిగింది. అరే నువ్వు అబద్ధం అన్నావరా ఇప్పుడు? బాబా చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్. అవన్నీ వదిలేసే భయ్, నువ్వు ఇప్పుడు అబద్ధం అన్నావా లేదా? తన అబద్ధం ఆడాడని నీకెలా తెలుసు? అదేమో హలో బ్రదర్ కనెక్షన్ అండి. వీడు అబద్ధం ఆడితే నా దెబ్బ. ట్రాఫిక్ జామ్ బాబా, బాయ్. ట్రాఫిక్ జామ్. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్. వలుగుతుంది ఈడ. బాయ్. పదం రంగా, లగేజ్ తీసుకురా. సరే అండి, తెస్తాను. ఏరా కిషోర్ వాళ్ళ చెల్లి ఏమన్నా అన్నావా? తను అలా చూస్తుందేంటి? చిచి నేనేమనలేదు నాన్న. నిజంగానా? ప్రామిస్ నాన్న, నేను ఏమీ అనలేదు నాన్న. అరే జాగ్రత్త రా, ఆడపిల్లి వాళ్ళం. వికీ, వికీ, గుడ్ మార్నింగ్ నానా. హాయ్ పిని. కాఫీ తాగి పడుకో. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య. ఏం తెచ్చావు నా కోసం? చూసావా పిని ఎంత కమర్షియల్ అయిపోయిందో? మరే ఓ ఆ బ్లాక్ సూట్ కేస్ మొత్తం నీదే. ఎంజాయ్. థ్యాంక్ యూ. పిని, ఆ వినోద్ గడి మీద దీని మీద హోప్స్ ఎక్కువ పెట్టుకోకు.
తర్వాత రోజుల్లో నేను చూడాల్సింది నేనే. మర్చిపోయిన నాన్న బాబాయ్ లేసాడా? లేదు, నువ్వు లేవగానే చెప్పమన్నారు. తొందరగా పెళ్లికి ఇంకా 20 రోజులు కూడా లేదు. పెళ్లి పళ్ళు మాత్రం చాలా మందంగా చేస్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మార్నింగ్ బాబాయ్. 12 అయింది. వచ్చేసరికి బాగా లేట్ అయింది బాబాయ్. పోనీ చదువు అయినా పూర్తయిందా? ఇదిగో సర్టిఫికేట్ బాబాయ్. హీ, ఇది కూడా 2 years లేటే. సిగ్గు అనిపించట్లేదురా నీకు? తమ్ముని చూసి నేర్చుకోరా. ఏంటి వినోద్ నా? ఐఐటిలో బీటెక్, ఐఐఎంలో ఎంబీఏ, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, నెలకు 5 లక్షల శాలరీ. నువ్వు చూస్తే 0. మీ నాన్న కూడా ఆ రోజుల్లో టాపర్ సివిల్ ఇంజనీరింగ్ లో, నేను మెడికల్ ఎంట్రన్స్ లో టాపర్. డాక్టర్ వృత్తి వచ్చినాక ఏదో కన్స్ట్రక్షన్ లోకి వచ్చాను కానీ ఏ రోజు చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు రోయ్. నెవర్ నెవర్. బావగారు మీ తమ్ముడు విక్కీని మొదలు పెట్టాడా? మన ఫ్యామిలీలో చదువుని ఇంత చులకనగా చూసినవాడు నువ్వు ఒక్కడవే. చూడండి బాబు, నీకు కూడా చెప్పి చెప్పి నాకు కంట సోస్ వచ్చేస్తుంది. విక్కీ. ఇంకా నీకు ఎలా చెప్పాల? బాబాయ్. ఆ, ఆ, ఆ. నానా. ఆ, కిషోర్ వాళ్ళ చెల్లి ఉంది కదా, నిక్కి. ఆ అమ్మాయికి ఆడపడుచు లాంఛనాలు అవి పెట్టాలి. అందుకని నువ్వే దగ్గరుండి ఆ అమ్మాయిని షాపింగ్ తీసుకెళ్ళి ఏం కావాలంటే అది కొనిపెట్టు. డబ్బుకి వెనకాడద్దు. ఎందుకు నాన్న మనకి తలనొప్పి? ఇంత అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇదిగా సలహాలు ఇవ్వడం మానే అన్నయ్య చెప్పినట్టు విను. అవి బాయ్ నాన్న. ఉంటే పనులన్నీ దగ్గర ఉండి చూసుకో. ఏంటా బిహేవియర్? వాట్? నేను అవికి గారితో షాపింగ్కి వెళ్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందా నాన్న? నికీ, నాన్న మీద అరవకు, పళ్ళు రాలిపోతాయి. మధ్యలో నీకెందుకమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే. ఆ ఇంట్లో ఇంకెవ్వరితోనైనా షాపింగ్కి వెళ్తా, ఆ వెదవుతో తప్ప. ఎవరు బాబు నువ్వు? వేదవని, చిచి విక్కీని, కృష్ణప్రసాద్ గారు అబ్బాయిని. ఏమండి, మీ కూతురికి చెప్పండి, ఆ అబ్బాయిని విధవా గిధవాని తిడుతున్న టైంలో అతను వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. విక్కీ అని మన కృష్ణప్రసాద్ గారు అబ్బాయి. బాబు, కాఫీ. నాకు అలవాట్లేదండి, థ్యాంక్ యూ. అమ్మాయ, కాఫీ నువ్వే చేసావా? కొంచెం బిస్కెట్స్ కూడా తెచ్చిపెట్టు. ఇప్పుడే తెస్తాను. అప్పుడే తాగేశారా? అంటే నువ్వు తెచ్చేదాకా ఆగలేకపోయాను. అబ్బా, ఈ మొక్క కూడా చచ్చిపోయిందే. నానా, నేను రెడీ. నికీ, వాట్? సారీ, నువ్వు ఎవరని తెలియక కొంచెం ఎక్స్ట్రా చేశాను. నా దట్ ఫ్యామిలీ కొంచెం నార్మల్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు నుంచి నీ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. నో ఫ్లర్టింగ్, నో చీప్ జోక్స్. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. ఈవినింగ్ 6 కల్లా ఇంట్లో ఉండాలి. డన్. ఉమా, హాయ్ నికీ. హాయ్. హే, లోపలికి ఎందుకు రాలా? పెళ్లికి ముందు వెళ్ళకూడదంట, అమ్మ చెప్పింది. అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? హాయ్ బాబా. అన్నయ్య, అమ్మ దగ్గర నువ్వే మేనేజ్ చేయాలి ప్లీజ్. వెళ్దామా? ఓకే బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అయిపోయిందా? వెళ్దామా? ఏంటైపోయింది? ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అవునా? ఎక్స్క్యూజ్ మీ మిస్. థ్యాంక్ యూ. మేడం. సార్, ఈ అమ్మాయి ఎవరు? చుట్టాల అమ్మాయి. అయినా ఎలా పడతారు వీళ్ళు నీకు? సింపుల్, స్వీట్గా అబద్ధాలు చెప్తాను. మీరు గ్రేట్ తోపని ఫీలింగ్ ఇస్తాను, పడిపోతారు. అందరు అమ్మాయిలు అలా ఉండరు. అబ్బాయిల విషయంలో మాకు కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మీట్ అయినప్పుడే పడతాం. అయితే నీకు డోబర్మెన్ థియరీ చెప్పాల్సిందే. మామూలుగా అమ్మాయిల ఊహలో అబ్బాయిలు హీమ్యాన్లా ఉంటారు, కానీ పడేది మాత్రం డోబర్మెన్కే పడతారు. నువ్వు ఎప్పుడైనా చూడు, ఒక కత్తి లాంటి అమ్మాయి ఒక బ్లేడ్ గార్డ్కే పడుతుంది. బాగా చదువుకున్న అమ్మాయి బ్యాక్ బెంచర్కే పడుతుంది. యా, ఎందుకలా? పవర్ కోసం. అబ్బాయిలు మీకన్నా ఒక స్టెప్ కిందుంటేనే కదా నీ బతుక్కి నేను చాలా ఎక్కువ అని ఎవ్రీ మినిట్ చెప్తూ మెడలో బెల్ట్ వేసి కుక్కలా తిప్పించుకుంటారు.
అదే హీమ్యాన్ అయితే చాలా దొబ్బే అంటాడు, కానీ డోబర్మెన్ అలా కాదు, వెరీ లాయల్. మీరు ఎప్పుడు వదిలేస్తారో అని పక్కనే కుక్కలా పడి ఉంటాడు. ఇదిగో. ఏంటి ఆలోచిస్తున్నావు? సో ఇప్పుడు నేను రాముడు లాంటి వాడు కావాలని ఆశపడుతున్నాను. నాకు అలాంటి వాడు రాడా? చెప్పు, వస్తాడా రాడా? వస్తే రావచ్చు, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మరెందుకు ఐన్స్టైన్ థియరీ లాగా ఏదో డాబర్మ్యాన్ థియరీ చెప్పి చచ్చావు? నాకిప్పుడు ఎలాంటి వాడు వస్తాడో అన్న భయం స్టార్ట్ అయింది. ఏమైంది? లీవ్ మీ అలోన్. నికీ, కెన్ ఐ సే సంథింగ్? పొద్దున్న నీకు నాతో రావటం ఇష్టం లేదు, వచ్చావు. డిన్నర్ ప్లాన్ లేదు, చేసావు. 6 కల్లా ఇంట్లో ఉండాలన్నావు, 10 అయింది, ఇంకా బయటే ఉన్నావు. ఏమన్నా బ్యాడ్ జరిగిందా? లేదు కదా. లైఫ్ అంటే అంతే నిక్కి, ప్లాన్ చేసినట్టు జరగదు. నీ డెస్టినీలో రాముడు రాసి పెట్టుంటే రాముడే వస్తాడు. అంతకన్నా మంచివాడు రాసి పెట్టుంటే నువ్వు కోరుకున్న రాముడు రాడు. సో దేవుడిని ఏం కావాలో అడుక్కో, నీకేం కరెక్టో అది ఇవ్వమని అడుగు.